కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో దత్తాత్రేయ బృందం భేటీ అయింది. హైకోర్టును త్వరగా విభజించాలని కోరింది. ఇదే అంశంపై కాసేపట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలవనుంది దత్తాత్రేయ బృందం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, హైకోర్టు విభజనపై తెలంగాణ బీజేపీ నేతల బృందం ఢిల్లీలో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? రోజా ఇవాళ కాసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో దత్తాత్రేయ ఆధ్వర్యంలో బీజేపీ పార్లమెంట్ సెక్రటరీ బాలసుబ్రహ్మణ్యంతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇవాళ ఒక బృందంగా ఏర్పడి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలిశారు. ముఖ్యంగా హైకోర్టు విభజన అనేది రాష్ట్ర విభజన జరిగి 2 ఏళ్లు పూర్తయినప్పటికీ విభజన చట్ట ప్రకారం హైకోర్టును విభజించలేదనే విషయంపైన మరొకసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఏపీకి సంబంధించిన హైకోర్టును గుంటూరు అమరావతిలో ఏర్పాటు చేసే దిశగా, ఇటు తెలంగాణలో ఉన్నటువంటి హైకోర్టును పూర్తి స్థాయిలో హైదరాబాద్లో వేరుగా ఏర్పాటు చేసే దిశగా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి హైకోర్టును విభజన చేసి హైదరాబాద్ కేంద్రంగా కూడా హైకోర్టును 2 కార్యకలాపాలు వేరువేరుగా ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే 2 ఏళ్ల ఆలస్యమైందనే విషయాన్ని దృష్టికి ఈరోజు కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు మరి కాసేపట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడతో కూడా ఈరోజు బీజేపీ బృందం దత్తాత్రేయ బృందం సమావేశం కాబోతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి హైకోర్టు పరిణామాలు, 2 న్యాయమూర్తుల సస్పెన్షన్ విషయం, ప్రస్తుతం న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులు చేసినటువంటి ఆందోళనను కూడా కేంద్ర దృష్టికి తీసుకెళ్లిన దత్తాత్రేయ బృందం ఇటు టీఆర్ఎస్ పార్టీతో కలుపుకొని మరొకసారి కూడా చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వం విషయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి విభజన విషయం పైన ఒకసారి తెరపై తీసుకొచ్చి దీన్ని పూర్తి స్థాయిలో విభజన చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరి కాసేపట్లోనే సదానంద గౌడతో కేంద్రకు సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్న మంత్రి దత్తాత్రేయ బృందం, బీజేపీకి సంబంధించిన నేతలందరూ కూడా సమావేశం కాబోతున్నారు. ఇప్పటిదాకా జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఈరోజు హోంమంత్రి రాజ్నాథ్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సదానంద గౌడ దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాల విషయంపైన ముఖ్యమంత్రి కేసీఆర్ జంతర్ మంతర్ వేదికగా దీక్షకు సిద్ధమవుతున్నటువంటి విషయంపైన కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకుని, అలాగే కేంద్రం జోక్యం చేసుకుని సస్పెన్షన్ను వెంటనే వెనక్కు తీసుకోవాలి. దాంతోపాటు హైకోర్టు విభజనను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే విషయాన్ని ఇటు టీఆర్ఎస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేయబోతుంది. మరి కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే పలుమార్లు హైకోర్టు విభజనపై ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి న్యాయశాఖతో పాటు కేంద్ర హోంశాఖతో చర్చలు జరిపినప్పటికీ కూడా ఇప్పటి వరకు 2 ఏళ్లు పూర్తయినా హైకోర్టు విభజన జరగకపోవడంపై తెలంగాణకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ నేతలు ఇవాళ ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. రోజా. రైట్ సురేష్. కేంద్ర ప్రభుత్వం హైకోర్టును వెంటనే విభజించాలని డిమాండ్ చేశారు నిజామాబాద్ ఎంపీ కవిత. న్యాయాధికారులకే న్యాయం జరగకపోతే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. దీనిపై ఢిల్లీలో ధర్నాకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్న ఆమె ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని కేంద్రానికి సూచించారు. కేసీఆర్ గారు చాలా మనోవేదనతో ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. మరి ఇంత అన్యాయం మా న్యాయాధీశులకే జరుగుతుంటే, మా జడ్జిలకే జరుగుతుంటే కాపాడుకోలేకపోతే మరి మా ప్రభుత్వం ఎందుకు, మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించదని చెప్పి వారు నిజంగా చాలా ఆవేదనతో ఉన్నారు. సర్టెన్లీ అవసరం అనుకున్నప్పుడు ఢిల్లీకి పోతాం, జంతర్ మంతర్ అయితే ఏంది, ఎక్కడైతే ఏంది దీక్ష చేస్తాం. అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇది మాత్రం డెమోక్రసీలో మంచిదిగా, ఒక ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రి కోసము అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్పందిస్తలేదని చెప్పి ఢిల్లీలో ధర్నా చేస్తే అది ఇంటర్నేషనల్ లెవెల్లో న్యూస్ అవుతుంది. అది భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగ వ్యవస్థ మీదనే ఒక అవమానకరమైనటువంటి అంశంగా మిగులుతుంది. ఆ పరిస్థితికి మమ్మల్ని నెట్టొద్దని చెప్పి మేము సిన్సియర్గా కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితి రాకముందే దయచేసి కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే హైకోర్టుని బైఫర్కేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. తెలంగాణకు వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా అన్యాయం జరగడం సరైంది కాదన్నారు. అలాగే మల్లన్న సాగర్ నల్గొండ జిల్లాకు వరప్రదాయిని వంటిదని, అలాంటి ప్రాజెక్టును అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు గుత్తా. మనం కళ్ళ ముందే అన్యాయం జరిగేటువంటి పరిస్థితి వస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి ఆలోచనతోనే వెంటనే రాష్ట్ర హైకోర్టు విభజన జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. నల్లగొండ జిల్లాకు మల్లన్న సాగరు ఒక వరప్రదాయం లాంటిది. 1 ఎకరా పారకుండా మనము కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇచ్చేదాని కొరకు అంత సహకరించినప్పుడు మన జిల్లాకు 2,63,000 ఎకరాలు సాగులోకి వస్తున్నప్పుడు మల్లన్న సాగర్ మీద రాద్ధాంతం చేయడం ఎంతవరకు సబబు అని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ఉమ్మడి హైకోర్టును విభజించాలంటూ తెలంగాణ న్యాయవాదుల బృందం ఢిల్లీకి చేరింది. టీఆర్ఎస్ ఎంపీ వినోద్, మరికొందరు ఎంపీలు, మంత్రులు వారికి మద్దతుగా నిలిచారు.
కేంద్ర మంత్రులు పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా కలిసి హైకోర్టు విభజనపై విజ్ఞప్తి చేస్తామన్నారు ఎంపీ వినోద్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి అదేవిధంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తి దృష్టికి కూడా ఈ విషయం పైన మరి వచ్చినటువంటి న్యాయవాదులు వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రి, కేంద్ర డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఆ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, సదానంద్ గౌడ్ గారికి, అదేవిధంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, న్యాయమూర్తులకి ఈరోజు మా విన్నపాన్ని తెలియజేయాలని చెప్పి న్యాయవాదుల బృందాలు ఈరోజు ఢిల్లీకి రావడం జరిగింది. నేను కూడా వాళ్ళతోనే ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. మా ఎంపీలు అందరూ చేస్తున్నారు, మరి రాష్ట్ర మంత్రులు కూడా వచ్చారు, వాళ్ళు కూడా అందరికి తీసుకెళ్లి చేస్తున్నారు. ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో జడ్జీల ఆందోళన ఉధృతమవుతోంది. మరోవైపు వీరికి మద్దతుగా సీఎం కేసీఆరే నిరసన గళం విప్పనున్నారు. హైకోర్టు విభజన, జడ్జీల నియామకం పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భావిస్తోన్న కేసీఆర్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగే యోచనలో ఉన్నారు. ఈ మేరకు అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, సీనియర్ నేతలతో చర్చించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. 1-2 రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గాంధీభవన్లో పీవీ నరసింహారావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత పొంగులేటి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో కరీంనగర్ జిల్లాకు పీవీ పేరు పెట్టాలన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఇందిరాభవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పీవీ సంస్కరణల వల్లే మన దేశ ఆర్థిక స్థితిగతి బాగుందన్నారు కేవీపీ. పీవీ నరసింహారావు గారు చేసిన ముఖ్యమైన విషయాలు మనం గమనించుకుంటే, చాలా కాలంగా ఎన్నికలు జరగని కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇజ్రాయెల్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. అలాగే చాలా సంవత్సరాల తర్వాత అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు కూడా, అంతర్గత ఎన్నికలు కూడా మొట్టమొదటిసారి 92లో కూడా జరగడం, ఇవన్నీ కూడా విశేషాలు. అయితే ఆనాడు ఆర్థిక ఇబ్బందుల నుంచి దేశాన్ని రక్షించి ఒక అద్భుతమైన పరిపాలన అందించి, ఒక స్థిరమైన పరిపాలన అందించి భారతదేశాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లిన పీవీ నరసింహారావు గారిని మనం ఇప్పుడు మరవలేము. చాలా క్లిష్టమైన రాజకీయ సమస్యలను ఎదుర్కొనేటట్టుగా చేయగలిగారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ధైర్యాన్ని కానీ, ఆయన సంకల్పాన్ని కానీ ఎక్కడా సడలించుకోకుండా ఈవేళ ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకొని దేశంలో మిగతా అన్ని రాష్ట్రాలు కూడా భూస్వామ్య వ్యవస్థ నుంచి బయటపడి భూ సంస్కరణ. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు సీఎం కేసీఆర్. సర్పంచ్ నుంచి ప్రధాని దాకా ఎదిగిన తెలంగాణ బిడ్డ పీవీ అన్నారు. ఆయన ఆర్థిక సంస్కరణలకు మార్గనిర్దేశకుడు, మానవ వనరుల అభివృద్ధి కాముకుడని కొనియాడారు సీఎం. చరిత్రలో పీవీకి సుస్థిర స్థానం ఉంటుందని తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన ఘాట్లో నివాళులర్పించారు పలువురు నేతలు. పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు ఎప్పటికీ మర్చిపోలేనివన్నారు. పీవీ ఘాట్కు ఆయన తనయుడు రాజేశ్వరరావు కూడా వచ్చి నివాళులర్పించారు. చైనాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. 3వ రోజు గుయాంగ్లో పలు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. కొత్త రాజధానిలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు బాబు. మధ్యాహ్నం 12:30 అక్కడి అర్బన్ ప్లానింగ్ ఎగ్జిబిషన్ మ్యూజియం సందర్శిస్తారు. తర్వాత ఇంటర్నేషనల్ ఎకో కాన్ఫరెన్స్ సెంటర్ను సందర్శిస్తారు. అనంతరం జీహెచ్సీ ప్రధాన కార్యాలయానికి సీఎం బృందం చేరుకుంటుంది. వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం.
బాగుపడదు, మా ప్రజలు బాగుపడరని మనం కేంద్రంతో పోరాడతాం. అలాగే పక్క రాష్ట్రాలతో నీళ్ల గురించి వాటాల గురించి మాట్లాడేటప్పుడు కొన్ని నీళ్లు ఎక్కువ ఇవ్వమని వాళ్ళతో మనం వాదిస్తాం. అలాంటిది ఎక్కడో ఉన్న సింగపూర్ వాడిని తీసుకొచ్చి మన రైతుల మన ప్రజల బాగోగుల గురించో మనకొచ్చే లాభం గురించో ఏం జరిగినా మనకి నష్టం జరగకుండా చూడాల్సిన ఒక ముఖ్యమంత్రి ఈరోజు సింగపూర్ సైడ్ నుంచొని వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా ఒప్పందాలు ఈరోజు రెడీ చేశాడు అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి సింగపూర్ కి ముఖ్యమంత్రి అని నేను అడుగుతున్నాను. ఈరోజు మన రాష్ట్రానికి ఒక వెన్నుపాటుదారుడి వల్ల నష్టం వస్తే అతన్ని ప్రభుత్వం క్షమిస్తుందా? లేదు, అతన్ని శిక్షిస్తుంది. కానీ ఈరోజు వెన్నుపాటుదారుడి కన్నా ఘోరంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజల్ని 25 సంవత్సరాల పాటు రాబోయే కాలంలో పుట్టబోయే బిడ్డల మీద కూడా వాళ్ళ ఆస్తుల్ని కూడా దోచేసుకునే విధంగా ఇలాంటి స్విస్ ఛాలెంజ్ ఒకటి తీసుకొచ్చి సింగపూర్ కంపెనీకి కట్టబెడుతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారో మీ అందరూ కూడా చెప్పాలి. ఎందుకంటే గతంలో బ్రిటిష్ వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో భారతదేశంలోకి అడుగుపెట్టాడు. అప్పుడే కనుక మనం ఆపి ఉంటే 190 ఏళ్లు వాళ్ళు మనని పరిపాలించే వాళ్ళు కాదు. అంతకు మించిన సింగపూర్ కంపెనీని ఇప్పుడు తీసుకొని వస్తున్నాడు. తెల్లదొరల పాలన మనం తరిమి కొడితే అదే తెల్లదొరల చేతిలో ఈరోజు మన భవిష్యత్తును పెడుతున్న చంద్రబాబు నాయుడు ఈ దేశానికి ద్రోహం చేస్తున్నాడా లేదా అని ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు మన భూమి, మన రైతులు ఇచ్చిన భూమిని సింగపూర్ వాడికి ఇచ్చి ఈరోజు ఒక ప్లాట్ కావాలన్నా, అక్కడ ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి ఒక చిన్న స్థలం కావాలన్నా కూడా సింగపూర్ వాడికి అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఇంతకన్నా అవమానకరమైన విషయం ఏంటో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించండి. ఈరోజు పెద్ద బాబు చంద్రబాబు, చిన్న బాబు లోకేష్ బాబు బిట్టుకో బినామీతో పేరుకో నాయకుడిని తీసుకొచ్చి అక్కడక్కడ పెట్టి ఏ విధంగా సదావర్తి భూముల నుంచి ఈరోజు రాజధాని భూముల నుంచి ఏ విధంగా దోచుకుంటున్నారో మనం చూస్తున్నాం. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమరేశ్వరి భూములు కూడా వీళ్ళు దోచుకున్న విధానం మీరందరూ కళ్ళారా చూశారు. భగవంతుడంటేనే తిరుపతిలో యువతిని వాహనంతో ఢీకొట్టిన యువకుడు, అతడి స్నేహితుడిపై నిర్భయ కేసు నమోదైంది. మొదట రోడ్డు ప్రమాదం కేసుగానే నమోదు చేసుకున్నారు పోలీసులు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో కేసును సీరియస్ గా తీసుకున్నారు. కేబీలేట్ కి చెందిన పూర్ణచంద్రిక ఇంటర్ చదువుతున్న సమయంలో నవీన్ అనే తోటి విద్యార్థి ప్రేమ పేరుతో వేధించేవాడు. ఈ నెల 1న సాయంత్రం బాధితురాలు తన స్నేహితురాలతో కలిసి బైక్పై వెళ్తుండగా నవీన్ అతడి స్నేహితుడు యశ్వంత్తో కలిసి మద్యం సేవించి వాహనంతో వెనక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 2 అమ్మాయిలు కింద పడిపోయారు. తన మాట వినకుంటే చంపేస్తానని బెదిరించాడు. దీన్ని గమనించిన స్థానికులు ఆ ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడిన బాధిత యువతిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తండ్రితో కలిసి పోలీసులకు కంప్లైంట్ చేసింది బాధిత యువతి. మరోవైపు పోలీసులు తమ గోడు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. బాధితురాలి తల్లి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాసి ఈ నెల అడిగారనమాట. ఎమ్మెల్సీ కేసు కింద రాసామంటే వాళ్ళు డ్రింక్ అండ్ డ్రైవ్ అని రాసామనేసి అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అటువంటి కేసు ఏం రాలేదండి అని చెప్పారు సార్. చెప్పిన తర్వాత ఆ రోజు 12 గంటలకు అడిగినా కూడా అదేం లేదని చెప్పారు. తర్వాత 2వ తారీఖు వైద్యం అంతా చేసుకొని మా వారు వెళ్ళి అక్కడికి అలిపిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారు సార్. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత సరే ఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి. హైదరాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఏమాయికుంట వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఆదిలాబాద్ డిపోకు చెందిన బస్సు ఏమాయికుంట వద్దకు రాగానే అదుపు తప్పింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సు తక్కువ స్పీడ్తో వెళ్తుండటంతో పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం పూడూరులో బంగారు నగల్ని దోచుకెళ్లారు దొంగలు. అత్తాకోడళ్లకు మత్తుమందిచ్చి బంగారు నగల్ని తీసుకెళ్లారు. 2 రోజుల క్రితమే ఈ దొంగలు ఇంట్లో అద్దెకు దిగినట్టు తెలుస్తోంది. ఓనర్లకు ప్రసాదంలో మత్తుమందు కల్పించారు. ఈ ప్రసాదం తిన్న అత్తాకోడళ్లు మత్తులోకి వెళ్లిపోవడంతో ఇంట్లో ఉన్న బంగారంతో ఉడాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు దొంగల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. తిరుమల ఆలయంలో చోరీకి యత్నించిన దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు విజిలెన్స్ అధికారులు. శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా లోపలికొచ్చారు దుండగులు. దర్శనానంతరం బంగారు వాకిలి దగ్గర ఉన్న హుండీలో చోరీకి యత్నించారు. సీసీ కెమెరాల ద్వారా విషయాన్ని పసిగట్టిన విజిలెన్స్ అధికారులు 2 దొంగలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరిలో ఒకరు గతంలో చోరీకి యత్నించి అరెస్ట్ అయ్యాడని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు అధికారులు. నైరుతి రుతుపవనాలు అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో కోస్తా, రాయలసీమ, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ కోస్తా వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంటున్నారు. పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం బలోపేతమైందని, దీని ప్రభావంతో 2 రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. జాలర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జగిత్యాల డివిజన్ పరిధిలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖరీఫ్ సాగుకు వర్షాలు బాగా కురుస్తుండటంతో దుక్కి దున్నే పనిలో పడ్డారు రైతులు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతుండగా మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్లో కురుస్తున్న వానలతో శ్రీరాంపూర్, రామకృష్ణపూర్, డోర్లీ 1, డోర్లీ 2, ఖైరిగూడ ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ప్రమాదకరంగా మారిన రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్డీఆర్ఎఫ్ వ్యాన్ గతుకుల రోడ్డుపై బోల్తా పడింది. అయితే వ్యాన్లో ఉన్న సిబ్బంది క్షేమంగా బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్వాతి హత్యపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఎన్నికల ముందు మహిళా రక్షణ మీద పెద్ద పెద్ద మాటలు చెప్పిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. స్వాతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు నటి ఖుష్బూ స్వాతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్వాతి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారాలో టెర్రరిస్టును హతమార్చింది సైన్యం. కుప్వారాలోని ఓ ఇంట్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన కమాండెంట్ ఉన్నాడనే సమాచారంతో సైన్యం కూంబింగ్ చేపట్టింది. దీంతో టెర్రరిస్టు బలగాలపై కాల్పులు జరిపాడు. దానికి ప్రతిఘటించిన బలగాలు ఎదురుదాడికి దిగాయి. ఉగ్రవాది దాగున్న ఇంటిని సైన్యం ముట్టడించింది. కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. చివరకు టెర్రరిస్టును మట్టుపెట్టింది సైన్యం. 3 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పాంపోర్లో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు దాడి జరిపారు. ఆ కాల్పుల్లో 8 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కుప్వారాలోనే తరచుగా ముష్కరులు భద్రతా బలగాలపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో కూంబింగ్ ను ముమ్మరం చేశాయి బలగాలు. ఈ క్రమంలో కుప్వారాలోని ఓ ఇంట్లో ఉగ్రవాది దాక్కునున్నట్టు బలగాలకు సమాచారం అందింది. దీంతో ఆ ఇంటిని చుట్టుముట్టాయి బలగాలు. టెర్రరిస్టులు బలగాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. చనిపోయిన ఉగ్రవాది హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన కమాండెంట్ గా భావిస్తున్నారు.
మహారాష్ట్రలోని థానేలో భారీ చోరీ జరిగింది. ఏటీఎంలలో నగదు నింపే కార్యాలయాన్ని దోచుకున్నారు దొంగలు. ఏకంగా 12 కోట్లు దోచుకున్నట్టు తెలుస్తోంది. థానేలో ఏటీఎంలలో క్యాష్ నింపే చెక్మేట్ సంస్థ ఇవాళ ఉదయం దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటోంది. ఉద్యోగులు నగదును వ్యాన్లో సర్దుతున్నారు. అయితే అదే సమయంలో అమాంతం దాడి చేశారు దుండగులు. ముసుగులు ధరించిన 7-8 మంది కత్తులు గన్లు పట్టుకుని ఉద్యోగులను బెదిరించారు. సడన్ గా దుండగులు దాడి చేయడంతో షాక్ కి గురైన ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. ఆ సమయంలో అక్కడ భారీగా నగదు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అందులో 12 కోట్ల వరకు దుండగులు పట్టుకెళ్లారు. ఇంకా కొన్ని డబ్బు కట్టలు అక్కడే వదిలి పారిపోయారు. థానేలోనే అతిపెద్ద చోరీ జరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే సీసీ కెమెరాలు కూడా దుండగులు ధ్వంసం చేశారు. దీన్ని బట్టి క్యాష్ డెలివరీపై పూర్తి అవగాహన ఉన్నవారే దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తోంది. కరెక్ట్ గా వ్యాన్ లో డబ్బు సర్దుతుండగా అటాక్ జరగడం, సీసీ కెమెరాలు పగలగొట్టడం వంటి అంశాలను పరిశీలించిన పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే 12 కోట్ల చోరీ జరిగిందనే వార్త ఒక్కసారిగా థానేలో సంచలనం సృష్టించింది.